నిద్రించిన వారిని ఆయన వెంట పెట్టుకొని వస్తారు. ప్రవీణ్ ఆ యొక్క గుంపులో ఉంటాడు. ఆ గుంపులో ఉన్నాడు. ఆయన రాడు మన దగ్గరికి, మనమే ఆయన దగ్గరికి వెళ్తాం. ఈరోజు ఎంతమంది అయితే ఈ మాటలు వింటా ఉన్నారో, ప్రవీణ్ గురించి చాలా మంది చాలా రకాలైనటువంటి బాధను వ్యక్తం చేశారు. దట్స్ వండర్ఫుల్. అయితే do you want to be with Praveen, with God forever? దేవునితో నిరంతరము ఉండటం అనేది నీకు ఇష్టమా? అయితే ఇది చాలా ప్రాముఖ్యం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, డూ యు బిలీవ్ దట్? డూ యు బిలీవ్ దట్? ఈ నిరీక్షణ మనకు ఉండాలి అనంటే, ఈ నిరీక్షణ ఎప్పుడు ఉంటుంది అనంటే, ఈ విశ్వాసం మనకుంటేనే. ఫెయిత్ అనే పునాది మీద ఈ హోప్ అనే దాన్ని మనం కట్టుకుంటాం. ఈ ఫెయిత్ మనకున్నదా? డూ యూ బిలీవ్ దట్ జీసస్ డైడ్ ఫర్ యూ అండ్ హీ రోజ్ అగైన్? యేసు మృతి పొంది తిరిగి లేచినని నమ్మినప్పుడు చావు అనేది డిఫరెంట్ గా కనబడుతుంది. చావుని ఫేస్ చేసే విధానం డిఫరెంట్ గా ఉంటుంది. చాలా మంది మార్టైర్షిప్స్ ని చూసి మారుమనసు పొందిన వాళ్ళు ఉన్నారంట. టర్టూలియన్ అనేటువంటి ఆయన క్రైస్తవుల్ని మొదటి శతాబ్దంలో చిత్రహింసలకు గురి చేసి చంపుతూ ఉంటే, వారి చచ్చిపోతున్నటువంటి విధానాన్ని చూసి ప్రభు దగ్గరికి వచ్చాడంట. ద వే దే ఫేస్డ్ డెత్, ద వే దే ఫేస్డ్ పర్సిక్యూషన్, వాళ్ళు శ్రమను ఎదుర్కొన్నటువంటి విధానం, వాళ్ళు మరణాన్ని ఎదుర్కొన్నటువంటి విధానం. ఎందుకు ఎదుర్కోగలిగారంటే, they had faith in Jesus who died for them and rose again. My friends, we all have to die one day. We all have to face death one day. But how are you going to face that death? ఒక వ్యక్తి చావటం అంటే ఏంటో తెలియనప్పుడు ఆయన బతకలేడంట. He cannot live. Do you want to live and live a comforting life? You should be prepared to leave this world. You must be prepared to die. చనిపోవటానికి ఇష్టపడేటువంటి వ్యక్తిగా, ఆ స్థాయికి రాగలిగేటువంటి వ్యక్తిగా ఉండగలిగి ఉండాలి. హ్యావ్ యూ కమ్ టు దట్ లెవెల్? ఆ లెవెల్కి వచ్చావు. హెన్రీ వ్యాన్ డైక్ అనేటువంటి ఈ మాట చెప్పాడు. సమ్ పీపుల్ ఆర్ సో అఫ్రైడ్ టు డై దట్ దే నెవర్ బిగిన్ టు లివ్ అంట. కొంతమందికి చావు అంటే ఎంత భయం ఉంటుందంటే వాళ్ళు బతకడం ఇంకా మొదలు పెట్టరంట. లెట్స్ స్టార్ట్ లివింగ్. లెట్స్ నాట్ బి having any fear of death, and that is only possible when we believe in Jesus Christ who died for us and rose again.